ఇక్కడ అధ్యక్షుడు నేను. మాది కేతపల్లి మండలం, నల్లగొండ జిల్లా, ఇనుపావల గ్రామం. యాదవ సంఘం అధ్యక్షుడిని. మాకు వచ్చేసి 1996లో మాది యాదవ సంఘం శ్రీ రామలింగేశ్వర స్వామి సంఘం ఏర్పాటు చేసుకున్నాం. అలా అధ్యక్షుడు 3 సార్లు బట్లింగి అనే ఆయన చేసినప్పుడు మాకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకేసారి మాకు అప్పుడు 90 అంటే 102 మంది ఉండే. అలా వచ్చేసి రెడ్డి వాళ్ళు 2 ఉండే, ఒక ఎస్సీలు 2 ఉన్నారు. వాళ్ళని తీసేయడం మనకు జరిగిపోయింది. అయితే ఆయన అధ్యక్షుడు చనిపోతే మళ్ళీ ఎలక్షన్ పెడితే మళ్ళీ ఎలక్షన్ నుంచి నేను పూర్తి చేసినాం, మేము గెలిచాం. అప్పుడు మాకు 49 మందికి వచ్చినాయి గొర్రెలు. అంటే మాకు ఈ సభ్యత్వం అంటే మేము ఇట్లా వేరు పార్టీ పరంగా ఇవ్వలేము. మేము తప్ప 1వ నెంబర్ సీరియల్ మొదలు పెట్టుకొని 49వ సీరియల్ వరకు ఇచ్చేసినాం. మళ్ళా తర్వాత మా ఎమ్మెల్యే ఇక్కడ సిరిమర్తి లింగయ్య ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వం మేము ఉన్న వాళ్ళకి ఇస్తాం, మీరు కండవ కప్పుకోవాలంటే మా యాదవులు పోయి మేము అలాంటి కండవలు కప్పుకోం, అలాంటివి చెయ్యం కూడా. మాకు ఏమన్నా వస్తే మా యాదవ సంఘం తరఫున వస్తే తీసుకుంటాం, కానీ మేము వేరే తీసుకోమని చెప్పారు. అయిపోయింది. మాకు 49 మందికి వచ్చినాయి గొర్రెలు. ఇంకా వచ్చేసి ఇప్పుడు 50 అంటే 160 మంది ఉన్నాం. 160 మంది కథేమూల కూడా రావాలి, మంచిగా న్యాయం జరగాలి, మా యాదవ సంఘాన్ని మంచిగా వినియోగించుకోవాలి. మేము డీటెయిల్ కట్టలేదు, ఇంకా అది కాలే 159 162 మంది ఉంటారు. మన చేయించిన అవి కూడా అయిపోయింది. మన 62 మంది సభ్యత్వాలు కొత్తగా చేర్పించిన, అది కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది. వాళ్ళది కూడా అంతా ఆన్లైన్ తీసేసిన, దాన్ని కూడా డీడీ తీసిన. వాళ్ళ పేరు మీద కూడా మనిషికి 50 రూపాయలు బట్టి 3600 చిల్లర ఎంతో తీసిన, అవి కూడా బ్యాంకులో వేసేసిన. అయితే బీసీ కార్పొరేషన్ నుంచి మీకు ఏమన్నా వేరే ఇతర రుణాలు అందినాయా? మా దగ్గర ఎక్కడ బీసీ మా కార్పొరేషన్ మాకు రాలేదు. అప్లై చేసిరా మీరు? అప్లై ఇంతవరకు చేయలే. మనం మేము అయింది కూడా అంతకుముందు ఎన్నికల ముందలైనాం. అయితే అధికారికంగా ఏమన్నారంటే ఎన్నికల కోడ్ ఉంది, ఇది అయిపోయినాక తర్వాత చేసుకుందామన్నాం. మన ఎన్నికలు అయిపోయినాక మన దానికైతే ఇది కార్యక్రమాలు ఓళ్ళు ఉండలేరు ఆఫీసులలో, లేకుండా మన అయిపోయినాక మొన్న రీసెంట్గా చేసినాం. అది అయిపోయింది. ఇప్పుడే అప్లై చేయాలనుకుంటున్నాం. మీరు ఎమ్మెల్యే వేములవాడ గెలిచిన తర్వాత కలిసిరా? మీ సంఘం కలిసిన మా యాదవ్ సంఘం అధ్యక్షుని బిల్డింగ్ కోసం మాకు ఒక బిల్డింగ్ కావాలి. మేము ఇటువరకు ఒక రేకుల షెడ్ తీసుకున్నాం. దాన్ని కూడా ఇక మీకు యాదవ్ సంఘం లేదని కూలగొట్టించి, ఇక ప్రభుత్వం వేరే ఉండలేదు. ఇప్పుడు మనకేమో అనుకోకుండా వేరేసాం. అలాంటిది మేము అట్లా చేద్దాం అనుకున్నాం. ఓ బిల్డింగ్ నాకు శాంక్షన్ చేయించురి. బిల్డింగ్ ఒకటి శాంక్షన్ చేస్తే అలా శ్రీకృష్ణుని విగ్రహం ఒకటి పెట్టుకొని విగ్రహాన్ని కట్టుకొని అట్లా చేసుకుందాం. మాకు 3 గుంటల స్థలం ఏర్పాటు చేసిండు. దాన్ని కూడా లోన్ కోసం అప్లై చేస్తున్నాం. అది కూడా అవుతుంది. మీ గ్రామంలో ఎంతమంది అవుతుంది? మా గ్రామంలో మొత్తం వచ్చేసి అంటే 120 కుటుంబాలు ఉంటాయి. 120 కుటుంబాలు. మళ్ళీ నేను గంగదామ గుడి మాజీ సర్పంచ్ ఇక్కడ. నేను అంతకుముందు మాజీ సర్పంచ్ 2006 నుంచి 2011 వరకు నేను రాశాను. అప్పుడు దేవాలయం గుడి కట్టించిన. దానికి మాకు వచ్చే సభ్యత్వం వచ్చేసి 120 మంది ఉంటాం. సొసైటీ సభ్యులు సహకరిస్తున్నారు మీకు? సొసైటీ అంటే మాకు ఇంకా సొసైటీ నుంచి ఇంతవరకు మాకు ఏం లేదు. ఇప్పుడు ఇక మళ్ళీ చేసుకుంటే కొత్తగా చేసుకోవాల్సింది. మా రిజిస్ట్రేషన్ ఉంది, 96లో రిజిస్ట్రేషన్ అయ్యి. ఇప్పుడు బిల్డింగ్ ప్లేస్ ఉందా మీకు? ప్లేస్ ఉంది. ఆ సంఘానికి ఉన్నది. పక్క బిల్డింగ్ కోసం అడుగుతుంది. పక్క బిల్డింగ్ కోసం ఒకటి అలా ఏర్పాటు చేస్తేందుకు, అందరం కూర్చొని మాట్లాడుతందుకైనా. మళ్ళీ అలా కూడా మనకు యాదవ్స్ అనేసరికి శ్రీకృష్ణుడి దేవాలయం ఊళ్ళో లేదు. దాన్ని కూడా అందులోటి సంఘం, దాంట్లో గుడి 2 ఒకటే దగ్గర చేయాలి అనుకున్నాం. డబ్బులు కూడా సేకరించడం. మా దగ్గర కూడా అందరికీ తలా ఉంటా ఉంటుంది. ఎవరు కూడా అధికంగా లేవు లేదు, అంత మంచిగానే ఉంటుంది. మొన్న బీఆర్ఎస్ పార్టీ గొర్రెల పంపిణీ ఈ గ్రామంలో ఎంతమందికి వచ్చింది యాదవులకు? మా దగ్గర బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రత్యేకంగా మాకు వచ్చింది ఏం లేదు. రెగ్యులర్ అంతే ఏం లేదు. వాళ్ళు ఒక్కలకి ఏదో షాంపిల్ అయ్యాల తలసాని శ్రీనివాస యాదవ్ మంత్రి గారు వస్తుందని ఒక్కలకి ఇచ్చుకోరు. మా ఊళ్ళు ఇవ్వలే. అది ఎక్కడో పిలుచుకొని అది పెట్టుకొని ఇచ్చారు. మళ్ళీ అధ్యక్షుడు ఆ సంబంధం కూడా లేదు. అది ఇక వాళ్ళు తీసుకొని పోయి ఆ ఎమ్మెల్యే వాళ్ళకు నచ్చిన వాళ్ళు ఒక్కలకి ఇచ్చారు. అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది మొత్తం ఒక్కలకి. మీ సంఘానికి ప్రధానంగా ఏమేమి సమస్యలు ఉన్నాయి? మా సంఘానికంటే మాకు ఒక బిల్డింగ్ కావాలి.
మళ్ళీ మా యాదవులకు కానీ కొన్ని కొన్ని ఏర్పాట్లు అంటే ఎట్లుంటుంది సార్, ఇప్పుడు లోన్స్ కావాలి, ఇప్పుడు సంఘం నుంచి కొన్ని మేము కోరుకుంటున్నాం. వాళ్ళ బీదలు ఉంటారు, వాళ్ళకు కూడా ఒక ఆర్థికంగా 1,00,000 2,00,000 లోన్ ఇస్తే వాళ్ళు కూడా కొంతమంది, అందరూ ఉన్నోళ్ళు ఉండరు కదండి, అందరూ ఉండరు కదా, అట్లాంటి వాళ్ళకు కూడా కొంత మేలు జరగాలని మేము కోరుకుంటున్నాం. అంటే కొత్త సభ్యులుగా చేరాలంటే వాళ్ళకి ఏమేమి కావాలి, ఎలాంటి కొత్త సూచనలు సభ్యులు కావాలంటే 19 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి కూడా కొత్త సభ్యత్వం తీసుకోమని చెప్పేసారు మాకు. చెప్తే మేము 19 సంవత్సరాల ఆధార్ కార్డు ఒకటి, వాళ్ళది ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ అంటే రేషన్ కార్డు తీసుకుంటలేము, ఆధార్ కార్డు జిరాక్స్, 2 పాస్పోర్ట్ వాళ్ళు అంతవరకు తీసుకొని మాకు సభ్యత్వం చేసుకోమన్నారు. ఇక అలా కూడా మళ్ళీ మా సంఘం నుంచి ఎంత తీసుకున్న వసూలు అంటే మనిషికి 500 రూపాయలు తీసుకున్నాం. ఆ డబ్బులు కూడా ఆల్రెడీ మా కాడ ఉన్నాయి. మేము కూడా దానికి ఏదైనా ఖాతాలు తీసినాం, వాళ్ళ దాన్ని కూడా మా డబ్బులు మా దగ్గర ఉన్నాయి. ఇంకా ఒక 35,000 ఉంది. మన ఎలక్షన్లల్లో మాకు ఒక యాదవ సంఘం బిల్డింగ్ అడిగినాం, ఆ బిల్డింగ్ కోసం మేము కూడా అందరం చేసినాం, గెలిపించినాం. మాకు ఇస్తానన్నాడు, ఇప్పుడు కూడా ఇస్తందుకు రెడీగా ఉన్నాం. అడిగిరా మీరు అడిగినాం, మళ్ళీ అడిగినాం, ఇప్పుడు ఇస్తాం, మీకు బిల్డింగ్ శాంక్షన్ చేపిస్తాం. మీకు గుర్తింపు కార్డు ఉంటుందా, ఏమైనా ఇన్సూరెన్స్ లాంటివి ఏమైనా ఉంటుందా? ఆధారం గుర్తింపు కార్డు లాంటివి మాది యాదవ సంఘం ఇంతవరకు అయితే గుర్తింపు కార్డు ఇందులో సభ్యులకి గుర్తింపు కార్డు రాలేదు సార్. అవి మా దగ్గర మీరు ఉండాలి కదా. అవి కూడా గుర్తింపు కార్డు రావాలంటే మనం ఆన్లైన్లో రికార్డ్ తీసుకొని ఆ నెంబర్ ఇస్తారు. మనం ఆన్లైన్లో ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు ఉంది కదా డిపి ఆఫీస్ నల్గొండకు పోతే, ఆ నల్గొండ నుంచి అలా జాయిన్ అయిన వాళ్ళందరికీ ఒక ఉంది గుర్తింపు. అంటే మనం వాళ్ళ అది మనకు నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ కొట్టుకుంటే మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు ముదిరాజులల్లా ఏమై చనిపోయినా వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ లాంటిది ఏర్పడుతుంది. మీకు అట్లా ఏమైనా ఇన్సూరెన్స్ మాకు ఇన్సూరెన్స్ లేదు, రాలేదు సార్. అది అలా లేదు, పెట్టుకునే ఆలోచన అట్లా పెడదాం అనేది కూడా ఉంది. చూద్దాం మరి. ఇప్పుడు కొత్త అధ్యక్షుడు కదా, నిర్ణయం తీసుకోవచ్చు కదా. నిర్ణయం తీసుకోవాలి. ఇన్సూరెన్స్ మాకు కట్టమని చెప్పలేదు సార్, ఎందుకంటే వాళ్ళు చెప్పలేదు, మీరు తీసుకొని మీరు కట్టు, మీ సంఘ సభ్యులు మీరు చేయొచ్చు. అది కూడా అడిగి సభ్యులను పెద్దోళ్ళు మీ అసలు సలహాలు ఇస్తూ ఉంటే మేము కూడా అది కూడా చేద్దామని. మీకు సపరేట్ ఆఫీస్ ఉన్నది. మీకు ఒక అధికారి ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్తే కొత్త అప్లికేషన్లు తీసుకుంటాడు. మీకంటే ఒక ఇన్సూరెన్స్ ఏర్పాటు చేస్తాడు. అంటే 5 లక్షల 3 లక్షల అట్లా బెనిఫిట్స్ ఉన్నట్టుంది. అదొకసారి మీరు ఆ సార్ దృష్టికి తీసుకెళ్ళండి. మీ అందరి ఆధార్ కార్డులు తీసుకొని పోయింది. అందరు ఆధార్ కార్డులు ఆధార్ బుక్కులే ఉన్నాయి, మనం కూడా చేద్దాం. దీంట్లో ఇంట్లో ఒక్కలే ఉండాలా? లేదు, మీకు 19 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరు ఒంటరి మహిళ భర్త చచ్చిపోతే భార్య, అలా కూడా మాకు ఇచ్చారు. అలా కూడా మేము ఎమ్మటే భర్త ఉండడానికి మా దాంట్లో ఎమ్మటే భార్యని ఇన్వాల్వ్ చేసుకుంటున్నాం. మీ సంఘం యొక్క సిద్ధాంతాలు ఏంటి? మా సంఘం అంటే ఇది గొర్రెల మేకల పెంపకదారుల సంఘం. దీని నుంచి మాకు వచ్చేసి మనం హక్కులు అడుగుతందుకు ఏమన్నా పొరం పోకుంటే మన యాదవ సంఘం నుంచి మనం పోవాలి. చెరువు కానీ కుంటలు కానీ ఇలాంటివి ఉంటే మేము మేపుకోవాలి. ఇక ప్రతి ఒక్కరికైతే మనం సహకరిస్తున్నాం. ఇట్లాంటి ఉన్నాం మేపే కాడకు చేసుకోవాలని చెప్తున్నాం. ఇక మా సంఘం అంటే గదే సార్. ఇక మేము ఏమైనా మాకు భూములు కావాలని వాళ్ళు అడిగేది కాదు, మనం ఇచ్చేది కాదు. ఇప్పుడు మీరు రాష్ట్ర సభ్యులందరూ కూడా ఇక ఒకరికి ఇచ్చి మళ్ళీ ఇంకోళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు చిన్నపుచ్చుకున్నట్టు కాకుండా అందరికి ఇచ్చి ఏదో అందరికి కూడా గొర్రెలు వాళ్ళకు ఇస్తట్టు అందరికి ఇచ్చి మంచిగా ఉంటే ప్రభుత్వం మనందరికి మేలు చేసినట్టు ఉంటుంది. మంత్రి దృష్టికి ఏమైనా తీసుకెళ్తారా? ఈసారి ఇక మా ఎమ్మెల్యే గారిని పట్టుకొని తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఒకేసారి తీసుకపోతా అందరినీ తీసుకొని. ఇక అంతమంది తలసాని శ్రీనివాస యాదవ్ ఉండే కానీ ఇప్పుడు ఇక మాకు ఇంకా మంత్రులు ఏర్పాటు కాలే కదా. మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినాం, ఎమ్మెల్యే దృష్టి నుంచి మంత్రి గారికి కూడా పోయొద్దాం అనుకుంటున్నాం. మా సంఘానికి ఎక్కడిది సార్, ఇక తలసాని శ్రీనివాస ఆలదాలు చూసుకుంటుంది సరిపోయి. మాకు ఒక్కరికి ఇచ్చారు మా ఊరికి. ఇక్కడ 300 కుటుంబాలు ఉంటే ఒక్కరికి ఇస్తే ఇక ఏం చేసుకుందాం సార్. దూదిమెట్ల బాలరాజు గొర్రెల చైర్మన్ ఉండే కదా, ఆయన మీకు ఏమన్నా హామీలు ఇచ్చి? ఏం హామీలు మాకు ఇచ్చింది లేదు, ఆయన చేసింది కూడా లేదు. ఇక మళ్ళీ దగ్గర మిత్రుడు దగ్గర ఉంటుంది మాకు. 8 కిలోమీటర్లు పాలెం. బడుగు లింగ యాదవ్ గురించి చెప్పుకుంటే ఒకసారి బిల్డింగ్ కులగొడుతురా మేము కట్టుకున్నాము షెడ్ వేసుకొని.
సమావేశం దాన్ని ఉలగొడుతున్నాము. సినిమతిలింగి వచ్చిండు, ఏం సంగతి సార్ అని ఫోన్ చేస్తే కూడా మా పార్టీలో మా ప్రభుత్వంలో ఉంటే ఉండేదే కానీ మీరు వేరే దాంట్లో ఉంటే మేము మీకు అలాంటిది ఉండదు, కులపడతారు అంటే అన్నారు. ఇక బడుగులింగేశ్వరి మా సహాయం అంటే ఏం చేస్తారు సార్ ఆయన? అంటే పార్టీలో ఉన్న వాళ్ళకి మాత్రమే పార్టీలో ఉన్న వాళ్ళకి మాత్రం అంటే ఇక పార్టీ లేరు. మన వేదవ సంఘం ఎట్లా చెప్తే అట్టే అంటారు ఇక్కడ. మనం వాళ్ళకు చేసే విధంగా మేము కూడా కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉంటే మేము కూడా సాయం చేస్తున్నాం. వీళ్ళ అంటే చనిపోయినాడు ఇట్లాంటి బియ్యం కానీ ఇట్లాంటి మేమంతా మేమే ఏర్పాటు చేస్తాం యాదవ సంఘం నుంచి. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు రాష్ట్ర ఇక ప్రభుత్వానికి చెప్పేది ఏముంది సార్, ఒకటే కోరుకునేది ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అంటే యాదవులకు గ్రహించాలి, యాదవులకు మెయిల్ చేస్తాం అన్నారు. అన్ని ఇప్పుడు వాళ్ళు ఉన్నారు మధ్యకాలం మేము చేస్తున్నాం అన్నారు, చేసిర్రు. కానీ మాకైతే యాదవులకు చేసింది ఏ ప్రభుత్వం వచ్చినా అవుతుంది. ఇప్పుడు మత్స్యశాఖలో ఉన్న వాళ్ళకు వెహికల్స్ అట్లాంటి ఇచ్చారు, తెప్పలు వలలు అట్లాంటివి అమ్మా. ఇచ్చారు. మీకు కూడా వెహికల్స్ లాంటివి మాకు వెహికల్స్ ఇవ్వలేదు. వాళ్ళు గొర్రెలది అంటారు. మళ్ళీ ఇది మనిషి మన మాంసం అంటే ప్రతి ఒక్కరికి మంచి భోజనం అందరు మాంసం తినాలనుకుంటున్నాం. కావాలి కానీ మాంసకృతులు కావాలి కానీ మాకు చేసింది అయితే లేదు కదా అయితే ప్రభుత్వం నుంచి. మీకు పశువుల హాస్పిటల్ ఎన్ని కిలోమీటర్లు మీ దగ్గర ఉందా? మా దగ్గర పశువుల హాస్పిటల్ అంటే మాకు 10 కిలోమీటర్లు కేతపల్లి పోవాలి. చేతపల్లి పోవాల్సింది. ఆ. మీరు ఏమన్నా డాక్టర్ తీసుకొచ్చి ఇక్కడ చూపించే మేము గోపాలమిత్ర బిల్డింగ్ కట్టి ఆ గోపాలమిత్ర హాస్పిటల్ ఉంది ఈడ ఉన్నది కానీ కట్టించినాం. దాంట్లో డాక్టర్ లేడు, ఆ పని చేసేది లేదు. అయితే మీరు మరి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొని అడగొచ్చు కదా, మా డాక్టర్ కావాలి పశువుల డాక్టర్ అని. సార్ వాళ్ళు వచ్చి 60 రోజులు అయింది కదా, మనం ఇంతనే పోయి గతంలో ఉన్న ఎమ్మెల్యే గతంలో ఉన్న ఎమ్మెల్యే అసలు పట్టించుకున్న నాటదే లేదు కదా. అడిగిరు అప్పుడు అప్పుడు కూడా అడిగినాం. మరి ఊళ్ళో పశువులు ఉంటాయి, ఈడ ఎడ్లు ఉంటుంది, వ్యవసాయం చాలా పెద్దది ఈ గ్రామ పంచాయతీ. ఈ నగరకల్కి ఎంత ఉంటుంది సార్? ఆ బస్ స్టాండ్ దగ్గర నుంచి మొత్తం మాదే ఉంటుంది. నగరకల్ పులివర అంటూ కూడా లేదు. మా ఇనుపావులకు ఎక్కువ ఉంటుంది వైశాల్యం భూమి. అలాంటి దాంట్లో కూడా మాకు సహకరించలే కదా. అన్ని ఊర్లలో ఉన్నారా మీ ఊర్లో? ఆ? అన్ని ఊర్లలో ఉన్నారా మీ సంఘం? మా ప్రతి ఊళ్ళో ఉంటుంది మా సంఘం. మండలం అంటే కేతపల్లి ఉంటుంది, కొర్లపాడు ఉంటుంది, బండపాలెం ఉంది. బండపాలెం కూడా 10 మంది ఉంటారు. మరి బీసీ ఆఫీసర్ కలిసారా మీరు మా గోపాల మిత్రులు కావాలని చెప్పేసి? గోపాలమిత్రం ఉంటాడు కానీ ఆ గోపాలమిత్ర ఈ ఊరు కాదు, కేతపల్లి మొత్తం ఒక్కడే, మండలం మొత్తం. మరి మీ ఊర్లో పశువుల డాక్టర్ కావాలి కదా మీకు? మాకు పశువుల డాక్టర్ కావాలి, ఎక్కువ లేదు. కదా మా దగ్గర ఎక్కువ ఉన్నాయి. మరి దానికి డిమాండ్ చేసారు మీరు? డిమాండ్ చేసినాం, అడిగినాం కూడా. అడిగితే మాకు ఇక సెంటర్ ఏర్పాటు అంటే మాకు కేతపల్లి ఉంటుంది, ఇక్కడ మీకు ఉండదు అన్నారు. కొన్ని రోజులు నెగరకాలు అంటే నెగరకాలు పోయి తీసుకుపోతారు బాగా. మేము 2001 నుంచి కూడా వార్డు నెంబర్ చేసినాం, సర్పంచ్గా చేసిన, ఉప సర్పంచ్ చేసిన. మళ్ళీ ఇప్పుడు ఏమైనా అవకాశం వస్తుంది, సర్పంచ్ చేస్తావా? చూద్దాం దాని గురించి. మామూలుగా మళ్ళీ ఇప్పుడు అవకాశం అందరు వస్తే జనం కావాలనుకున్నాం.